హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇండియన్ పోస్ట్ నుంచి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకుందాము. ఈ వీడియోలో మనము విద్యా అర్హత, ఎంపిక విధానం, ఏజ్ లిమిట్ అండ్ అలానే జీతం లాంటి ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్ని మనం కవర్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్కి ఏపీ అండ్ తెలంగాణ క్యాండిడేట్స్ ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు. సో రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని మనం అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకుందాం రండి. నోటిఫికేషన్ డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు క్యాండిడేట్స్ కి ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. ఈ వీడియో చూస్తున్న క్యాండిడేట్స్ ఎలాంటి ఉద్యోగాల కోసం వెతుకుతున్నారు అండ్ అలానే వారికి ఏ సెక్టార్ కి సంబంధించిన జాబ్ రిలేటెడ్ నోటిఫికేషన్స్ వీడియో కావాలో కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసినట్లయితే నేను ఆ సెక్టార్ కి సంబంధించిన నోటిఫికేషన్స్ ని వీలైనంత తొందరగా మీకు ప్రెసెంట్ చేస్తాను ఫ్రెండ్స్. సో ప్లీజ్ మీకు ఎలాంటి జాబ్స్ మీద ఇంట్రెస్ట్ ఉందో మీరు కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. సో ముందుగా ఇక్కడ మనము ఎలిజిబిలిటీ క్రైటీరియాస్కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం ఫ్రెండ్స్. సో ఏజ్ లిమిట్ మినిమం 18 ఇయర్స్, మాక్సిమం 27 ఇయర్స్ ఫ్రెండ్స్. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఎక్స్ సర్వీస్ మెన్ కి లెంత్ ఆఫ్ ద సర్వీస్ ప్లస్ 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అండ్ అలానే యాడ్ ఆన్ గా మనకి ఎస్సీ ఎస్టీ ఏజ్ రిలాక్సేషన్స్ అండ్ ఓబీసీ ఏజ్ రిలాక్సేషన్స్, ఎక్స్ సర్వీస్ మెన్స్ కూడా మనకైతే ఇక్కడ వర్తిస్తూ ఉన్నాయి. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ మనం గమనించినట్లయితే ఇక్కడ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది మనకి ఇక్కడ అడుగుతూ ఉన్నారు ఫ్రెండ్స్. లైట్ అండ్ అలానే హెవీ మోటార్ వెహికల్ కి సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్, మోటార్ మెకానిజం కి సంబంధించి నాలెడ్జ్ అడుగుతున్నారు. అండ్ అలానే ఎక్స్పీరియన్స్ ఆఫ్ డ్రైవింగ్ లైట్ అండ్ హెవీ మోటార్ వెహికల్స్ అనేది అడుగుతున్నారు ఫ్రెండ్స్, అట్లీస్ట్ 3 ఇయర్స్ కి. అండ్ అలానే 10th క్లాస్ అనేది ఇక్కడ పాస్ అయి ఉండాలి రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ ఆర్ బోర్డ్స్ ద్వారాగా. అండ్ డిసైరబుల్ గా ఇక్కడ 3 ఇయర్స్ సర్వీస్ ఇన్ హోమ్ గార్డ్ లేదా సివిల్ వాలంటీర్స్ గా మనకైతే అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఈ ఎక్స్పీరియన్స్ అనేది మ్యాండేటరీ కాదు, కేవలం డిసైరబుల్ గా మాత్రమే ఈ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతూ ఉన్నారు. అండ్ మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసినట్లయితే ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫ్రెండ్స్, దట్ మీన్స్ ఇవి రెగ్యులర్ వేకెన్సీస్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ నోటిఫికేషన్ కి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు. దట్ మీన్స్ మీరు ఏపీ నుంచి అయినా తెలంగాణ నుంచి అయినా కానీ ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారా స్టాఫ్ కార్ డ్రైవర్స్ గా మనకైతే ఇక్కడ వేకెన్సీస్ అనేవి ఫిల్అప్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మనకి బేసిక్ పే 19,900 రూపీస్ నుంచి 63,200 వరకు మనకి పే స్కేల్ రేంజ్ అనేది వర్తిస్తుంది. టోటల్ 27 వేకెన్సీస్ అనేవి మనకి ఇక్కడ ఫిల్అప్ చేస్తూ ఉన్నారు ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారా. వన్స్ మనము జాబ్ కి సెలెక్ట్ అయినట్లయితే కర్ణాటక సర్కిల్ మొత్తంలో మనకు ఎక్కడైనా కానీ పోస్టింగ్ అనేది రావడానికి అవకాశం ఉంది. ఈ పాయింట్ అనేది గమనించండి. అండ్ అలానే డివిజన్స్ కి సంబంధించిన లిస్ట్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే సెలక్షన్ ప్రాసెస్ కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో ఈ జాబ్స్ కి ఎవరైతే క్యాండిడేట్స్ అప్లై చేసుకుంటారో వారికి బేసిక్ డ్రైవింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ అలానే రిమూవింగ్ మైనర్ డిఫెక్ట్స్ ఇన్ వెహికల్ కి సంబంధించి మనకైతే చిన్న టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ రెండు కండక్ట్ చేసిన తర్వాత ఇందులో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారికి థియరిటికల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో జస్ట్ 10th క్లాస్ స్టాండర్డ్ లోనే ఇక్కడ ఈ థియరిటికల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ టెస్ట్ కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఫర్దర్ గా మీకు ఇన్ఫార్మ్ చేస్తాము అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ అలానే మనం అప్లికేషన్స్ సబ్మిట్ చేసేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయాలో ఇక్కడ లిస్ట్ అయితే మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఏజ్ ప్రూఫ్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కి సంబంధించిన డాక్యుమెంట్స్, వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అండ్ వ్యాలిడ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అండ్ అలానే మన క్యాస్ట్ సర్టిఫికేట్స్ అనేవి మనం ఇక్కడ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలానే ఐడెంటిఫికేషన్ కోసము మన ఐడెంటిటీ ప్రూఫ్స్ అనేవి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ కలర్డ్ ఫోటోగ్రాఫ్స్ కూడా మనమైతే ఇక్కడ అటాచ్ చేసి మనమైతే సెండ్ చేయాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ కి ఆఫ్లైన్ మోడ్లోనే మనమైతే మన అప్లికేషన్స్ అనేది సెండ్ చేయాలి ఫ్రెండ్స్. సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను ఫర్దర్గా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు గమనించినట్లయితే స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ద క్యాండిడేట్స్ అని చెప్పేసి మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. మన అప్లికేషన్స్ అనేవి ప్రిస్క్రైబ్డ్ ఫార్మేట్లోనే మనం అయితే ఫిల్అప్ చేసి మన అప్లికేషన్స్ అనేవి ఇంతకుముందు మాట్లాడుకున్న డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన జిరాక్స్ కాపీస్ అన్ని మనము సెల్ఫ్ అటెస్ట్ చేసి మనమైతే సెండ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలానే ఏ కాలము ఇక్కడైతే మనము బ్లాంక్ గా వదలడానికి లేదు. అండ్ అలానే ఒక ఎన్వలప్ లో ఒక అప్లికేషన్ మాత్రమే సెండ్ చేయాల్సి ఉంటుంది. అండ్ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారికి కర్ణాటక సర్కిల్ మొత్తంలో ఎక్కడైనా సరే జాబ్ అనేది రావడానికి అవకాశం ఉంది. సో కర్ణాటక రీజ్ సర్కిల్లో మీరు వర్క్ చేయడానికి విల్లింగ్ గా ఉంటేనే మీరు ఈ జాబ్స్ కి అప్లై చేసుకోండి. అండ్ అలానే ఇక్కడ ఎన్వలప్ పైన మనం ఖచ్చితంగా అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్టాఫ్ కార్ డ్రైవర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అట్ ఎంఎంఎస్ బెంగళూరు అని చెప్పేసి మనం అయితే మెన్షన్ చేయాలి.
అండ్ ఈ అప్లికేషన్స్ అనేవి స్పీడ్ పోస్ట్ ద్వారాగా లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారాగానే మనమైతే సెండ్ చేయాల్సి ఉంటుంది. సెండ్ చేయాల్సిన అడ్రస్ మనం చూసినట్లయితే ద మేనేజర్ మెయిల్ మోటార్ సర్వీస్ బెంగళూరు 560001 కి అయితే మన అప్లికేషన్స్ అనేవి సెండ్ చేయాలి. అప్లికేషన్ లాస్ట్ డేట్ 14th of May 2024 లోపు మన అప్లికేషన్స్ అయితే రీచ్ అయ్యే విధంగా మనమైతే మన అప్లికేషన్స్ అనేవి సెండ్ చేయాలి ఫ్రెండ్స్. సో లాస్ట్ డేట్ అనేది గుర్తుపెట్టుకోండి, 14th of May 2024. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే అప్లికేషన్ ఫార్మాట్ కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో ఈ అప్లికేషన్ ఫార్మాట్ అనేది మీకు కనిపిస్తుంది కదా, ఈ అప్లికేషన్ అనేది ఫిల్అప్ చేసి ఇంతకు ముందు మాట్లాడుకున్న డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేసి మనం అప్లికేషన్ అనేది సెండ్ చేయాలి పోస్ట్ ద్వారాగా. సో మీరు ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే ఈ అప్లికేషన్ ఫామ్ అనేది డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు ఆ లింక్స్ ద్వారాగా ఈ అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.